హాయ్ అండి, మీలో ఎంతమందికి ఎండు చేపల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా ఆయనకైతే ఈ కర్రీ చాలా ఇష్టం అనమాట. ఎవరో ఫ్రెండ్ ఎండు చేపలు తెచ్చి ఇచ్చారంట. అయితే వీటిని కాల్చేసి కర్రీ చేయమని చెప్పారు. నేనైతే ఈ ఎండు చేపల్ని నీట్గా శుభ్రంగా కాల్చేసాను. కాల్చేసి పైన ఉన్న పులుసునంతా కూడా గీకేసాను అనమాట. గీకేసి ముక్కల్లాగా కట్ చేసేసి వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానపెట్టేసి చల్ల నీళ్ళతో ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేశాను. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని అల్లం వెల్లుల్లి కూడా వేసి వేయించేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకొని కట్ చేసుకుని టమాటాలు వేసుకొని కొంచెం ఉప్పు వేసి మగ్గనిచ్చాను. తర్వాత అయితే కొంచెం పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ఎండు చేప ముక్కలను అందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ని వేసుకొని వాటర్ దగ్గర పడినంత వరకు ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది. మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.